హలో అండి. నోరు అస్సలు బాగాలేనప్పుడు వేడి వేడి అన్నంలో నిమ్మకాయ ఊరగాయ నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. ఈ రోజు అయితే నిమ్మకాయ ఊరగాయ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నిమ్మకాయ ఒప్పుల్ని 4 ఒప్పులుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఇందులో ఉప్పు పసుపు అన్నీ వేసుకొని చెరవలో వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా పికిల్ అయిపోతుంది. 3-4 డేస్ ఊరి అదంతా లేకుండా ఒక రోజులోనే మనకు పికిల్ అయిపోతుంది అనమాట. నేనైతే ఇలాగే చేస్తానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇలా కలిపిన తర్వాత నేను తినకుండా ఉంటానా, కంపల్సరీగా తింటా. నాకైతే నోరు ఊరిపోతుంది. ఆ పులుపు ఉప్పు వేసాం కదా, సూపర్గా ఉంటుంది. ఇలా తినడం అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పుడు చాలా బాగా తినాలండి ఉప్పు వేసుకుని నిమ్మకాయలో. తర్వాత అయితే పొయ్యి మీద పెట్టేసి మగ్గించుకోవాలి. అంత లోపల మనం తాలింపు కూడా రెడీ చేసుకుంటున్నాము. ఇక్కడైతే జీలకర్ర మెంతులు ఆవాలు ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి తాలింపుని. అంత లోపల మనకు నిమ్మకాయ ఉప్పులు కూడా చల్లారిపోతాయండి. చూసారా, చల్లారిన తర్వాత నిమ్మకాయ ఉప్పుల్లో ఒక కప్పు నిమ్మరసం వేయాలి. నిమ్మరసంలో ఉప్పు వేసుకొని పెట్టుకోవాలన్నమాట, లేదంటే చేదెక్కుతుంది. 1 కప్పు కారం పొడి వేసాను. సరిపడే ఉప్పు, ముందుగా మనం తాలింపు పెట్టుకున్నాం కదా ఆ తాలింపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ చల్లారాలన్నమాట. అంతే, నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.